శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారు ప్రస్తుతం 4 గ్రహాలు సప్తమ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది. అంటే సప్తమ స్థానంలో 4 పరస్పరం శత్రుగ్రహాలు అవటం వల్ల జాతకుడికి నెల ప్రారంభంలో భార్యాభర్తల మధ్య విభేదాలు, వ్యాపార పార్ట్నర్స్తో, అన్నదమ్ములతో కొన్ని అనుకోని చికాకులు, ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంటుంది. ఎవరో మీకు అన్యాయం చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఒకటి మీకు కనబడుతుంటుంది. మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, అన్ని విషయాల్లో వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే అమలు చేస్తున్న విధంగా మీరు ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా విషయాలు మీకు తెలియకుండానే మీ కుటుంబంలో సొంత విషయాల్లో కూడా జరిగిపోవడం అన్నది ఈ కర్కాటక రాశి వారికి సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎప్పుడు మౌనమే ఆయుధంగా ఉండే వీళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతున్నా, కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా మౌనంగానే దాన్ని భరించడం జరుగుతూ ఉంటుంది. అదే చాలా వరకు వీళ్ళ యొక్క జీవితంలో ఇబ్బందులకి, కొన్ని సమస్యలకు కూడా కారణమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు జాతకుడికి అటు వివాహ విషయంలో కూడా తనకు ఈ అమ్మాయి నచ్చింది, లేదంటే ఈ అమ్మాయి నచ్చలేదు, లేదంటే ఈ పెళ్ళి ఇప్పుడు చేసుకోను అన్న విషయాన్ని కూడా బయటికి చెప్పలేకపోవడం వల్ల కొన్ని నిర్ణయాలు జీవితాంతం మీరు భరించవలసి ఉంటుంది. గతంలో ఇది కొంతమందికి, అంటే ఆల్రెడీ కర్కాటక రాశి వారికి ఎవరైతే వివాహం జరిగి ఉందో వాళ్ళకి ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. చాలా సందర్భంలో కొన్ని బలవంతంగాను, కొన్ని ఇష్టం లేకుండాను, కొన్ని బాధ్యతకరంగాను ఈ వివాహాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహాలు సప్తమ స్థానంలోకి రావడం వల్ల వాటి యొక్క పర్యవసానం, వాటి సమస్యలు ఇప్పుడు బయటపడడం జరుగుతూ ఉంటుంది. మరి ముందుగా ఈ నెల 3వ తారీఖున బుధుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి బుధుడు వృత్తిపరంగా ఆదాయ వ్యవహారాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చినటువంటి బుధుడు అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల గతంలో చేసినటువంటి ఒక పొరపాటు యొక్క పర్యవసానం ఇప్పుడు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఏదో చెక్కో ప్రోనోటో ఇచ్చుంటే వాడు మళ్ళీ తిరిగి మీరు చెల్లించిన ధనాన్ని తిరిగి చెల్లించమని కానీ, ఎప్పుడో జరిగిపోయిన పాత విషయం బయటికి రావడం వల్ల ఒక ఆర్థిక పరంగా ఒక నష్టమో మోసమో రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే గతంలో మీరు ఎవరికైనా ఏదో సూటు పెట్టుంటారు, ఏదో చాలా కాలం అయిపోయింది అనుకుంటారు, కానీ సడన్గా ఆ ధనం వారు కట్టలేదు, మీరు కట్టాలన్నటువంటి విషయంతో సడన్గా మిమ్మల్ని కొద్దిగా ఇటువంటి ఒత్తిడి, ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఏదో కోర్టు కేసులో కానీ, ఏదైనా ఒక లిటిగేషన్లో కానీ ఇరుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇదే నెల 5వ తారీఖున శుక్రుడు, మరి చతుర్థ లాభాధిపతిగా శుక్రుడు కూడా అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అష్టమంలో శుక్రుడు కొంతవరకు ఆకస్మికంగా ఒక లాభాన్ని కలిగించినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు రావడం, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు సడన్గా ఏదైనా ఒక అపనింద కానీ అపవాదు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో వచ్చినటువంటి ఒక అర్హత, ఒక పదవి, లేదంటే ఒక కాలేజీలో సీటు అది పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొత్త పరిచయాలు, గతంలో ఎప్పుడో జరిగిన పరిచయం మళ్ళీ వెలుగులోకి రావడం, అటువంటి నింద మీ మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఇప్పుడే జరిగినట్టుగా ప్రచారం చేయడం వల్ల మీరు చాలా మానసిక ఒత్తిడికి, అశాంతికి గురవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఇదే నెల 12వ తారీఖున ధనాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా అష్టమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు సడన్గా మీ కుటుంబంలో ఒకరికి హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, మీ కుటుంబ సభ్యులు కూడా అపోజిషన్ వారితో కలిసి మీ మీద నిందలు వేయడం జరగవచ్చు. ఏమో ఇది జరిగిందేమో, ఇతను చేసాడేమో అన్ని కుటుంబ సభ్యులు కానీ, బయటవారు కానీ మీ మీద ఉన్నటువంటి రూమర్స్ నిజమని నమ్మే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రభుత్వ పరంగా అధికారుల వల్ల కొన్ని చిక్కులు లాంటివి ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది.
ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బంది కానీ, ఉద్యోగానికి ఏమైనా చికాకులు కానీ, అపవాదులు కానీ, ఉద్యోగపరంగా బ్రేక్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. దానికి అదనంగా ఏమవుతుందంటే ప్రస్తుతం అష్టమ స్థానంలోకి కుజుడు కూడా ఈ నెల 23వ తారీఖున రాబోతున్నాడు. ఈ అష్టమంలో ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా అటు మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ, పర్సనల్ విషయాల్లోనూ చాలా వరకు చికాకుల్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మన కర్కాటక రాశి వారు ఏదైనా జరిగినప్పుడు, ఎవరన్నా అడిగినప్పుడు ఏదైనా విషయాన్ని అది కరాఖండిగా మీ మనసులో ఉన్నది చెప్పడం, అలాగే అది వద్దు, కావాలి ఏదన్నా సరే అది నిర్మోహమాటంగా చెప్పడం వల్ల చాలా సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయానికి మౌనమే సమాధానం అయితే అవి అపనిందలు కూడా నిజాలని నమ్మి మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం కానీ, మీరు బలహీనపడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడం మంచిది. బట్ ఏదైనా గురువు 12వ స్థానం సంచారం వల్ల ఎవరో ఒకరు చివరి నిమిషంలో మీకు ఏర్పడినటువంటి ఎటువంటి కఠిన సమస్య నుంచి బయటపడి మిమ్మల్ని సేఫ్ సైడ్గా పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు చాలా వరకు చెడ్డవారికి దూరంగా ఉండడం మంచిది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి. దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారు విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ,
ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.